హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. మహిళల ఖాతాలలోకి నేరుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు 2 శుభవార్తలను చెప్తూ ప్రకటన అయితే చేశారండి. సో, ఒక్కొక్క మహిళకు నేరుగా సరికొత్త రుణ పరంపరకు శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. సో, వీటితో పాటుగా మహిళలకు అంటే పొదుపు మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్స్‌ని కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సో, ఎప్పటినుంచి ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు మొబైల్స్, అలాగే ఈ యొక్క సరికొత్త రుణ పరంపరకు మనకు శ్రీకారం అయితే ఎప్పటి నుంచి చుట్టబోతున్నారో కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి, మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీనిధి రుణాలను మరియు అభయహస్తం పెన్షన్ డబ్బులను విడుదల చేశారు. సో, ఈ శ్రీనిధి రుణాలు ఎలాగంటే రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మనకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మల యొక్క పిల్లలు ఎవరైనా సరే చదువుకోవాలి అనుకుంటే, పై చదువులకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే వారికి ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకం కింద నేరుగా వారికి ఈ యొక్క 10,00,000 రూపాయల వరకు రుణాలైతే తీసుకోవచ్చు. రూ. 1,00,000 నుంచి గరిష్టంగా 10,00,000 రూపాయల వరకు. ఇది పావలా వడ్డీకే వస్తుంది. ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక రెండోదిగా శ్రీనిధి రుణాలలోనే మనకు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని తీసుకొచ్చింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క పథకం కింద ఎవరైనా సరే ఆడబిడ్డ కలిగి ఉండి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కుమార్తె ఎవరైనా ఉంటే వారు తమ కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి డబ్బులు కావాలి అంటే రూ. 1,00,000 నుంచి 10,00,000 రూపాయల వరకు. సో, అక్కడ కూడా మీరు మళ్ళీ తీసుకోవచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రీసెంట్లీ శుభవార్త చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరో గుడ్ న్యూస్తో ఇప్పుడు మన ముందుకైతే వచ్చారు. సో, మరో స్వయం సహాయక సంఘాలకు డ్వాక్రా మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త రుణం పరంపరకు శ్రీకారం అయితే చుట్టింది. సో, దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో, దాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి అభయహస్తం పెన్షన్లకు సంబంధించి కూడా క్లారిటీగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సొంతంగా ఎంఎస్ఎంఈ యూనిట్లను ఏర్పాటు చేసుకొని రాణించేలాగా గరిష్టంగా 10,00,000 రూపాయల వరకు వ్యక్తిగత రుణాలను అందించనున్నట్లు రాష్ట్ర సెర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక దీన్ దయాళ్ అంత్యోయోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద ఈ భారీ ఆర్థిక సాయాన్ని సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ రుణాలకు ఎలాంటి పూచీకత్తు అంటే గ్యారంటీ అనేది ఎలాంటివి లేకుండానే 10,00,000 రూపాయల వరకు నేరుగా డ్వాక్రా మహిళలకైతే ఇచ్చి వారికి ఊరటనిచ్చే అంశంగా పేర్కొనొచ్చు. ఈ పథకం కింద రుణాలు పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఐఈఎల్ఏ ఇండివిజువల్ ఎంటర్ప్రైజ్ లోన్ అప్లికేషన్ అనే సరికొత్త సులువైన దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. మహిళలు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని ఆయన సూచించారు. ఇప్పటికే విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళలతో పాటు సరికొత్తగా సొంతంగా బిజినెస్ యూనిట్లను ప్రారంభించాలనుకునే వారు కూడా ఈ లోన్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే ఈ యొక్క వ్యాపారాలకు మాత్రమే ప్రోత్సాహం అందిస్తారు. ఏ ఏ వ్యాపారాలకు ఏ విధంగా మనకిస్తారంటే మహిళా సాధికారతను పెంచే దిశగా ఈ పథకం ద్వారా పలు రకాల కుటీర ఉత్పాదక రంగాలకు రుణాలను అందిస్తారు. ముఖ్యంగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మునగ సాగు అండ్ ప్రాసెసింగ్, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ ఉత్పత్తి, నారు పెంచే నర్సరీలు, సోలార్ డ్రయర్లు, రక్షిత సాగు విధానాలు, చేపల ప్రాసెసింగ్ వంటి ఉపాధి మార్గాల ఏర్పాటుకు ఈ పథకం ప్రత్యేకంగా ఆర్థిక భరోసా కల్పిస్తారు.
ఇక ఈ పథకానికి ఎలాగా దరఖాస్తు చేసుకోవాలి అంటే, మహిళలు దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎవ్వరికి కూడా ఎదురవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఈ రుణాల కోసం అవసరమయ్యే ప్రాజెక్ట్ రిపోర్టు డీపీఆర్ తయారీలోను, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ దరఖాస్తుల పూర్తి ప్రక్రియలను సెర్ప్ పరిధిలో వెలుగు విభాగం అధికారులు వెలుగు ఆఫీసు అంటే మనకు ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. సీసీలు, ఆర్‌పీలు, వివోఏలు వీళ్ళు హ్యాండ్ ఓవర్‌లో ఉంటాయన్నమాట ఇవి రుణాలనేటివి. క్షేత్రస్థాయిలో సిబ్బంది మహిళలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటనలో హామీ ఇచ్చారు. మనకు ఐఈఎల్ఏ ఈ పేరుతో రుణాలనేటివి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు 10,00,000 రూపాయల వరకు రుణాలైతే ఇస్తారు. అయితే ఈ యొక్క పథకంతో పాటుగా అభయహస్తం అనే పెన్షన్ ద్వారా అంటే ఎవరైతే రూ. 50 లెక్కన అభయహస్తం డబ్బులు కట్టుకుంటూ వస్తారో వాళ్ళకి అభయహస్తం పెన్షన్‌కి సంబంధించినటువంటి పెన్షన్‌లు కూడా రిలీజ్ చేశారు. 60 సంవత్సరాలు నిండినటువంటి అక్క చెల్లెమ్మలు డ్వాక్రా గ్రూపుల్లో నుంచి బయటికి వచ్చేస్తారు కదా! వాళ్ళకి 60 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తో పాటు ఈ యొక్క అభయహస్తం పెన్షన్ కూడా అయితే విడుదల చేస్తారు. వారికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. సామాజిక భద్రతా పెన్షన్ రూ. 4,000 వస్తుందనుకోండి మీకు. ఈ యొక్క అభయహస్తం పెన్షన్ వచ్చేసి మహిళలకు 60 సంవత్సరాలు నిండినటువంటి వారికి మరో రూ. 500 అయితే వస్తుంది. మొత్తంగా రూ. 4,500 వరకు నేరుగా మీ ఖాతాల్లోకైతే వస్తుందనమాట. ఈ యొక్క పథకంతో పాటుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అయితే మనకు పంపిణీ చేయబోతున్నట్లు అయితే మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. ఎందుకనంటే ఇప్పుడు గ్రూపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర డబ్బులనేది ఇచ్చినప్పుడు వాళ్ళు సొంత అవసరాలకి డబ్బులను ఖర్చు పెట్టేసుకొని వాళ్ళకి తిరిగి బ్యాంకుల్లో కట్టకుండా ఇలాంటి మోసాలు జరగకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఒక సరికొత్త యాప్‌ని కూడా లాంచ్ చేసింది. మనం డబ్బులు కడితే ఆ యొక్క కట్టినటువంటి అమౌంట్ అనేది ఎంత కట్టారు, ఎంత అకౌంట్‌లో వేశారు అన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఆయా గ్రూప్‌లో ఉన్నటువంటి సభ్యురాళ్ళందరికీ కూడా నేరుగా వారి మొబైల్స్‌కే మెసేజ్ రూపంలో వస్తుంది. అండ్ మనకు యాప్‌లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మన పేరు మీద ఇంకా ఎంత అప్పు ఉంది, ఎంత వడ్డీ ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునేందుకు సరికొత్త విధానంలో డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు సకాలంలో రుణాలు తిరిగి చెల్లించే పద్ధతికి అలవాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త యాప్‌ని అయితే రూపొందించింది. ఆ యాప్ అనేది ఇప్పుడు మనకు అందరి మొబైల్స్‌లో కూడా త్వరలోకి అయితే అందుబాటులోకి రాబోతుంది. కానీ మనకు మొబైల్ ఉంటే మనకు యాప్ ఉంటే సరిపోతుంది కదా! మరి యాప్ ఉంటే మనకు అన్నీ తెలుస్తుంటాయి కాబట్టి మొబైల్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి కావాలి కాబట్టి ఒట్టి యాప్ వదిలేస్తే ఇప్పుడు కొంతమంది దగ్గర పాపం డబ్బులుండవు. అలాంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఆ యాప్‌ను గవర్నమెంట్ రిలీజ్ చేసినా కానీ వీళ్ళకెలా తెలుస్తుంది? ఇవన్నీ గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌లీ అంగన్వాడీ టీచర్లకు ఇచ్చినటువంటి విధంగానే స్మార్ట్ ఫోన్స్‌ను కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు మనకు సగం ధర గవర్నమెంట్, సగం ధర ఈ డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఇచ్చే విధంగా మరొక అప్డేట్ కూడా ఉందన్నమాట. అంటే మొత్తం పూర్తిగా ఉచితంగానే పూర్తిగా మొబైల్ అనేది వీళ్ళకిచ్చేసి వీళ్ళని సకాలంలో ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఈ యొక్క రుణాలన్నింటినీ కూడా సకాలంలో ఇప్పించడం కోసం వీటన్నిటికి అప్లికేషన్స్ కోసం వీటన్నిటి కోసం కూడా ఈ 2 ప్రతిపాదనల మధ్య గవర్నమెంట్ అయితే త్వరలో మనకు ఒక నిర్ణయాన్ని అయితే బయట పెట్టబోతుంది. పూర్తిగా గవర్నమెంట్ ఉచితంగా ఫోన్ ఇస్తుందా? లేకపోతే సగం డబ్బులు అనేది మనం వేసుకోవాలా? అన్న విషయం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో క్లారిటీ ఇవ్వబోతుంది. ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఈ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించిన అప్డేట్ గనుక వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని మీరు ఫాలో అవుతుండండి రెగ్యులర్‌గా. దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో డ్వాక్రా అక్క చెల్లెమ్మలుంటే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.